ఒక మహావీరుడు అభినందన్ అని చెప్పుకోవాలి. ఎంఐజీ తను వెళ్ళారు. పాకిస్తాన్ సంబంధించిన 24 ఫ్లైట్స్ మన దగ్గరకు వస్తుంటే మొక్కవని దీక్షతో తను వెళ్ళారు. మనం చూసి పారిపోతున్నటువంటి పాకిస్తాన్ని వెంటాడి వేటాడి దాన్ని కూల్చేశారు. అతనికి పేరుకు తగ్గట్టే అతనికి అభినందనలు. అతని సంగతి తెలిసే తల్లిదండ్రులు పేరు పెట్టే ఉంటారు. ఎంతో అభినందించదగ్గ సాహస కార్యం చేశాడు. సో అంటే మన వాయుసేన మిరాజ్ విమానాలు ప్రభుత్వం ఆదేశం ఇచ్చిన తర్వాత ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడి అద్భుతమైన ప్లానింగ్తో రాత్రి 3:30 నుంచి 4 లోపలే మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, అందులోనూ నైట్ బాంబింగ్ అంటే అంత ఆషామాషి కాదు. డే లైట్లో టార్గెట్స్ కనపడతాయి, కానీ నైట్ ఫ్లైయింగ్లో వెళ్ళి చేశారు. అది ఫస్ట్ ఫేజ్. చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కొద్ది గొప్ప రిటాలియేట్ చేయాలి. ఫేస్ సేవింగ్, లేకపోతే వాళ్ళ పరువు పోతుంది, ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. వాళ్ళ ప్రజలకి కొద్ది గొప్ప చూపించాలి, మాకు కూడా సత్తా ఉంది అన్న ఉద్దేశంతో ప్రైమ్ మినిస్టర్ అసెంబ్లీ చెప్పారు, ఓ లోగ్ బాంబ్ डाले हमको भी डालने के लिए हमने कुछ भेजा हुआ नहीं बेस तो है सक्सेस तो होना चाहिए. సో అందుకని వాళ్ళు రిటాలియేట్కి కొంత అటెంప్ట్ చేశారు. ఆ సంగతి మనకు తెలుసు, అప్రమత్తమై ఉన్నాం. అంటే అన్ని ఫోర్సెస్ బార్డర్లో వాయుసేన, ఆర్మీ వాళ్ళు ఏ రకంగా విరుచుకుపడ్డా ప్రయత్నించిన దానికి రెడీగా ఉన్నారు. ఈ సందర్భంలో మన వీరుడు ఈరోజు నేషనల్ హీరో వింగ్ కమాండర్ అభినందన్కి ఆయన MiG-21 ఫ్లై చేస్తున్నాడు. యాక్చువల్గా MiG-21 కొంత పాత రకం విమానం, బట్ స్టిల్ ఏదైతే ప్లానింగ్ ప్రకారం ఉన్నదో అతనికి అప్పగించిన టాస్క్ని అతను చాలా ధైర్యంతో నిర్వర్తించి తనకున్నటువంటి వాటెవర్ ఆ విమానానికి ఉన్న సామర్థ్యం మేరకు శత్రుదేశం యొక్క విమానాన్ని కూల్చి, ఆ సమయంలో ఎగ్జాక్ట్గా ఎజెక్షన్ ఏ కారణం వల్ల అయ్యాడు, బహుశా వాళ్ళ రాకెట్ కానీ మిజైల్ కానీ కొట్టి ఉండొచ్చు. నా దగ్గర సమాచారం మేరకు విండ్ షీల్డ్ ఏదవుతుందో మొత్తం అది పగిలిపోయింది. ఏ విధంగా చేయలేక ఆ టైంలో లాస్ట్కి ఏమవుతుందంటే విమానం నియంత్రణ కోల్పోయింది అనుకోండి, 2-3 రకాలుగా అవుతుంది. ఇటువంటి సినారియోలో శత్రుదేశం యొక్క ఏదైనా ర్యాకెట్ కానీ మిజైల్ కానీ తగిలిందా, లేదా అందులో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడి ఇంజన్లో కానీ కంట్రోల్స్లో కానీ విమానం నియంత్రణ కోల్పోతే అతను విమానాన్ని నుంచి ఎజెక్ట్ అవుతారు. మన ప్రేక్షకుల కోసం మనకు టైం ఉంటే 1-2 నిమిషాలు ఆ ప్రాసెస్ని వివరిస్తాను. యుద్ధ విమానాల్లో ఏముంటుందంటే సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్లా మనం కూర్చున్నటువంటి కుర్చీ అడుగున రాకెట్ బూస్టర్స్ ఉంటాయి. విమాన నియంత్రణ కోల్పోయినప్పుడు ఈ ఎజెక్షన్కి సంబంధించిన వ్యవస్థను ఎంగేజ్ చేసినప్పుడు పైన క్యానోపీ అంటారు, అంటే గాజుది బయట చూసేది, అది బ్లో ఆఫ్ అయిపోతుంది. ఫ్యూ సెకండ్స్ ఇదంతా. ఆ తర్వాత సీటు విమానం నుంచి విడిపోయి విమానం పక్కకు కుప్పగూలిపోతుంది. ఆ సీటు సహాయంతో ఎగరాలి. అందులోనూ హయ్యర్ స్పీడ్స్లో మంచి విండ్ అది ఉన్నప్పుడు టెరిఫిక్ జీ లోడ్ ఉంటుంది, మోర్ దాన్ 25-30 జీ, చాలా ట్రెమండస్ ప్రెషర్. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా సిస్టమ్ని బట్టి పారాచూట్ విచ్చుకుంటుంది, సీట్ కూడా పడిపోతుంది. ఆ పారాచూట్ సమయంలో గాలి గమనానికి ఎటువంటి గైడెన్స్ ఉండదు. ఇప్పుడు విమానంలో కానీ హెలికాప్టర్లోనూ వెళ్తున్నప్పుడు ఏ డైరెక్షన్కి వెళ్ళాలి అన్నది నియంత్రణ ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇట్స్ ఎ ఫ్రీ ఫ్లైట్ అనమాట, అంటే గాలివాటు గమనానికి. దాంతో అటు బార్డర్లో క్లోజ్గా ఈ యుద్ధం జరిగినప్పుడు మన వైపు పడతారా వాళ్ళ వైపు పడతారా అని ఎవరు చెప్పలేరు. గాలి గమనానికి ఎటు పాకిస్తాన్లో పడ్డాడు. పడ్డప్పుడు క్లోజ్ బార్డర్స్లో మన వైపు పడ్డారా అవతల వైపు పడ్డారా అని తెలియదు. సో అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ మాబ్ చూసి వాళ్ళు వెంటాడి ఇతను కనుక్కొని, అంటే మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత పాకిస్తానా, సో పాకిస్తాన్లో పడ్డాడని తెలిసి కూడా ఎజెక్షన్ అవ్వటమే ట్రెమెండస్ ప్రెషర్ ఉంటుంది శరీరం పైన, స్పైనల్ కార్డ్ పైన, నర్వస్ సిస్టమ్ పైన, బోన్ సిస్టమ్స్ పైన. ఎందుకంటే ఆ గాలి ఆ స్పీడ్స్లో అంటే ఒకసారి ఎజెక్ట్ కనుక అయితే యుద్ధ విమానాల నుంచి చాలా ఇమ్మీడియట్గా వైద్య పరీక్షలు అవసరం దిగిన తర్వాత. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అటాక్ చేసి అతన్ని హింసించటానికి ప్రయత్నించినప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో అతను అంటే చావు ముంగిట్లోకి వెళ్ళాడు. ఈ పరిస్థితుల్లో మామూలుగా వెళ్ళటం వేరు, మెడికల్గా బాడీ చాలా ట్రెమెండస్ ప్రెషర్కి గురైనటువంటి సమయంలో మానసికంగా శారీరకంగా కూడా అతను
ఎంతో ధైర్యంగా సంయమనంతో చాలా వ్యవహరించి దృఢంగా ఉన్నారు. చాలా దృఢంగా ఉండి అవును. ధైర్యంగా ఎదుర్కొని చివరికి వాళ్ళ అధికారులు వచ్చి పట్టుకునేదాకా అతను అలా నిలబడ్డాడు. అంటే ఆనాడు పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళాడు, వెనక్కి రాలేకపోయాడు. మన వీరుడు వెళ్ళి వెనక్కి వచ్చాడు. దాన్ని బట్టి అసలు మన బేసిక్ పైలట్స్ సెలెక్షన్ ఎంత గొప్పగా ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్. తర్వాత ఎన్డీఏలో ఎంత అద్భుతమైన ట్రైనింగ్ ఉంటుంది, శిక్షణ. అంటే మానసికంగా, శారీరకంగా, సాంకేతిక పరంగా ఎన్నో రకాలుగా ఉండి అతను ఆ క్రిటికల్ మూమెంట్లో ఈ ధీరత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. 100కు 100 మార్కులు కాదు, 100కు 1000 మార్కులు సంపాదించాడు. మహావీరుడు నిజంగా చెప్పాలంటే. అద్భుతం. అతను చూపించిన సమయం, మానసిక తుల్యత. అయితే జెనీవా ఒప్పందం ప్రకారం 1921లో అయింది కదా. ఆ తర్వాత 49లో 3rd అమెండ్మెంట్ అయింది. 77లో ఫస్ట్ ప్రోటోకాల్స్ అయ్యాయి. దాని ప్రకారం మర్యాదగా చూడాల్సి వచ్చింది. దాదాపు ఇదే సిచ్యువేషన్ 99లో కార్గిల్ వార్ అప్పుడు ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్లో స్క్వాడ్రన్ లీడర్ అహూజా, ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత ఇద్దరు కూడా అక్కడ పడిపోయారు. అహూజాని చిత్రహింసలు పెట్టి చంపేశారు. నచికేతను కూడా చాలా చిత్రహింసలకి, ప్రెషర్కి గురి చేసి చివరికి అంతర్జాతీయ ఒత్తిడి, వాజ్పేయి ప్రభుత్వం యొక్క మంచి పనితీరుతో అతన్ని వదిలేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు అంతర్జాతీయ పరంగా దొరికిపోయారు. వాడు ఉగ్రవాద దొంగలని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. ఎటువంటి సపోర్ట్ ఏ దేశం నుంచి రాలేదు, ఆఖరికి నమ్ముకున్నటువంటి చైనా నుంచి కూడా. ఇంకా వాళ్ళకి వేరే గత్యంతరం లేకపోయింది ఆయన ఇచ్చేయటానికి. అయితే ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. ఇప్పుడు కుల్భూషణ్ యాదవ్ని కేసు నడుస్తోంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. ఏం చేస్తారో తెలియదు. కానీ ఇతన్ని ఇవ్వటానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి వేరే ఆప్షన్స్ లేకపోయింది. కానీ అది వచ్చేదాకా కూడా తెలియదు ఏం చేస్తారు. సో ఆ స్థితి వరకు కూడా ఈరోజు మన నేషనల్ హీరో నిలబడి ఎంతో అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు చూపించాడు, మానసిక ధైర్యం చూపించాడు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కరెక్ట్. ఒక అద్భుతమైనటువంటి మహావీరుణ్ణి మనకి చాలా తక్కువ క్షణాల్లో మనకి ఇలాంటి వీరుడికి చూడడానికి మనకి అవకాశం దొరుకుతుంది. రియల్ హీరో సార్, రియల్ హీరో. సినిమాల హీరోలు కాదు, నిజంగా వీళ్ళు రియల్ హీరోస్. అంత ఎజెక్షన్, అంటే మీరు చెప్పినటువంటి ఎజెక్షన్ కారణంగా స్పైనల్ కార్డ్ మీద దాని మీద ఎంతో పెయిన్ ఉంటుంది. అయినా సరే ఎక్కడ కూడా తను మాట్లాడే క్షణాల్లో కూడా వాక్కులో ఎక్కడ తొట్టుపాటు కనిపించలేదు. నాకు ఏదో పెయిన్ ఉంది, నడక కానీ గంభీరంగానే ఉంది. పాకిస్తాన్ అధికారుల ముందు, శత్రువుల ముందు కూడా ఎక్కడ కూడా తను బలహీనంగా ఉన్నటువంటి ఫీలింగ్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంటే దట్ షోస్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిమ్. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ ఎంత అత్యుత్తమైన స్థాయిలో మన భారత వాయుసేన ట్రైనింగ్ ఎంత బాగుంది. మీరు స్క్వాడ్రన్ లీడర్గా ఉన్నారు, ఒక అత్యున్నత స్థాయి నుంచి మీరు ట్రైనింగ్ తీసుకున్నారు. మీకు అద్భుతం. అంటే నేను పైలట్ కాదు, ఐఎమ్ ఇంజనీర్. బట్ వాళ్ళతో కలిసి 10-12 ఏళ్ళు బాగా పనిచేశాను కాబట్టి వాళ్ళ యొక్క మనోధైర్యము, వాళ్ళ శిక్షణ, వాళ్ళ ప్రతిభ పాఠవాలు, నైపుణ్యం ఎంత ఉంటాయన్నది కళ్ళారా మేము చూసాము, మాకు తెలుసు. ఈ రోజున ఇతను ఫైటర్ పైలట్, అందులోనూ అంత బాగా తన బేసిక్ ఇచ్చినటువంటి మిషన్ని కంప్లీట్ చేసి మృత్యుముఖంలోకి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో ధైర్యంగా కనపడుతూ, అంటే మోటివేషన్ అంత అన్నమాట. అంటే భావి తరాలు ఇతన్ని చూసి నేర్చుకోవాలి. అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో అంత మనోనిబ్బరం కోల్పోకుండా, ప్లస్ తన ధైర్యాన్ని. అంటే ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. అలెగ్జాండర్ దండెత్తినప్పుడు పురుషోత్తముడు పంజాబ్లో అద్భుతంగా యుద్ధం చేశాడు, బందీగా పట్టుబడ్డాడు. అలెగ్జాండర్ అడిగాడు, నీకేం కావాలి? ఇదే ప్లేస్ అనుకోండి, ప్లేస్ కూడా అదే. అభినందన్, నువ్వేం కోరుకుంటున్నావు అన్నాడు. ఒక వీరుడు, ఒక రాజు ఇంకొక రాజుకి, ఇంకొక వీరుడికి ఎటువంటి మర్యాద ఇవ్వాలి అది కోరుకుంటున్నాను అన్నాడు. అటువంటి లక్షణాలు ఈరోజు ఇతనిలో కనపడ్డాయి. గ్రేట్. కరెక్ట్. ఈరోజు ఎంతోమంది బాలురు కానీ ఫ్లాగ్స్, ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని అభినందన్కు ఒక అభినందనలు చెబుతూ వాళ్ళకి వాహ్ వాహ్ అంటూ క్లాప్స్ కొడుతూ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు, ఒక అద్భుతమైనటువంటి సన్మానం అక్కడ కూర్చున్న చోట చేశారు. కానీ మీరు చెప్పినటువంటి మాట, అతని చూపించిన ధైర్య సాహసాలు వాళ్ళలో ఉత్సాహం తీసుకురావాలి. నిజంగా చెప్పాలి, వాళ్ళకి మంచి మోటివేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ రోజున యువతలో రకరకాల కారణాల వల్ల చాలా యంగ్ ఏజ్లో డిప్రెషన్స్ రావటం, నిస్పృహలకు కోల్పోవటం, ఇవన్నీ చూస్తున్నాం యంగర్ జనరేషన్లో. ఇట్స్ ఎ వెరీ వర్రింగ్ ఫ్యాక్ట్. ఇతన్ని చూసి వాళ్ళందరూ నేర్చుకోవాలి, నడవడిక మార్చుకోవాలి ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్. అఫ్కోర్స్ భారత ప్రభుత్వం యొక్క దౌత్య నీతి చాలా ఫలించినా అంత నిబ్బరంగా ఉండగలగాలి. అంటే దేశం కోసం వీఆర్ రెడీ టు డై అవసరమైతే. బట్ నేను
నా జాతి గౌరవాన్ని కాపాడతాను, నా వృత్తి గౌరవాన్ని కాపాడుతాను, నా ప్రొఫెషనలిజంని చూపిస్తాను. ఒక నిజమైన సైనికుడిగా అతను ఈ రోజున గొప్ప ఎగ్జాంపుల్గా నిలిచాడు. భావితరాలు గుర్తుపెట్టుకోవాలి లెసన్స్. నన్ను అడిగితే టెక్స్ట్ బుక్స్లో ఇటువంటి ఎపిసోడ్స్ అన్ని లెసన్స్గా రావాలి. కరెక్ట్. ఇప్పుడు ఇంకొక వార్త కూడా విన్నాం, ఎప్పుడైతే తను ల్యాండ్ అయ్యారు అక్కడ ఇమ్మీడియట్లీ తన దగ్గర ఉన్నటువంటి ఫ్లైట్ పాత్ కానీ మిగతా కాగితాలను నోట్లు పెట్టేసి నమిలేసి ఆ పక్కనటువంటి చిన్న వాటర్ బాడీ ఉందో దాంట్లో దూకేసి ఎవరికి ఏమీ దొరకకుండా, శత్రువుకి ఏమాత్రం దొరకకుండా అపూర్వధారే సాహసాలు. అంటే అతనిలో ఉన్నటువంటి నిజమైన సైనిక లక్షణాలు చూపించాడు. పైలట్గా యుద్ధ విమానాన్ని నడుపుతూ ఎటువంటి లక్షణాలు చూపించాడో అది కూలిపోయి కిందకు వచ్చినప్పుడు ఎటువంటి ఆధారాలు దొరకకుండా కూడా చెయ్యాలన్నటువంటి అతని ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో అది కూడా ఎంతో అద్భుతంగా నిర్వర్తించి మార్గదర్శకంగా నిలిచాడు. మనకు స్క్రీన్ మీద చూస్తున్నాం, వెహికల్స్ వస్తున్నాయి, దాంట్లో అభినందన్ ఉన్నారా లేదా మరి కొద్దిసేపటి తెలుస్తోంది. కానీ వాగా సరిహద్దుల్లో అత్యద్భుతమైనటువంటి క్షణాలు అక్కడ కనిపిస్తున్నాయి. పీసీఆర్ ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆడియో వినాలనుకుంటున్నాం.